మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలాడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉండదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద, మచిలీపట్నం పోర్టు తీసుకెళ్ళి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని. ఆమా నిరాదీక్ష చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. 2008లో ఆ రోజు ప్రజా ఉద్యమాన్ని దిగొచ్చి శంకుస్థాపన చేయించారు. కనీసం అక్కడ ఆ 2008 నుంచి ఒక ఈవేశం అంతా కూడా జరగలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసి గారు వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, జీవో నెంబర్ 2 అనేది ఇచ్చారు. ఇక్కడ ఆనాడే మరి సుకాళ్ళు బియ్యం దొంగ గారు మాట్లాడారు, పోర్టు తీసుకురాకపోతే, ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, బండి రామకృష్ణ గారు, పోర్టు తీసుకురాకపోతే బందర్ కోనేడు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మరి భూముల విషయంలో కూడా రైతులకు కూడా డబ్బులు చెల్లించి ఆనాడు మరి దగ్గర దగ్గర 20 లక్షల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి కొంత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుని ల్యాండ్ పర్చేస్ కింద తీసుకున్నాం. ఈ రకంగా భూమి సేకరణ చేసి శంకుస్థాపన చేశాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆనాడు చాలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ భూమి తీసుకో, మొత్తం పోర్టు కట్టేస్తానని చెప్పారు. 2000 అధికారంలోకి వచ్చారు. 2023 వరకు అసలు పట్టించుకోవాలా. ఆనాడు కూడా ప్రస్తుత ఎంపీ గారు బాలశౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చి ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు తీసుకురావడం వల్ల, అది కూడా చివరిలో ఎలక్షన్స్ ముందు, కనీసం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రైట్ సంస్థ వాళ్ళు ఎప్పుడో ఒక ఇది తయారు చేస్తే అసలు దాని మీద హడావుడిగా వచ్చి శంకుస్థాపన చేశారు. తాత్కాలికంగా పనులు స్టార్ట్ చేశారు. నేను చెప్పినట్టుగా 10% వర్క్ చేశారు. కేవలం ఆ బ్రేక్ వాటర్స్ వేశారు. అది కూడా పూర్తి కాదు, జస్ట్ కొంత స్ట్రెంత్ చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 40% పైన పనులు, 46% పనులు చేశాం. బ్రేక్ వాటర్స్ పెంచాం. ఏదైతే అక్కడ బర్తులు వస్తాయో బర్తులకంతా కూడా ఫౌండేషన్స్ కంప్లీట్ చేశాం. ఇవాళ అక్కడ మీరు సరైనటువంటి ఎస్టిమేట్స్ కూడా చేయని కారణంగా డ్రెడ్జింగ్ కాస్ట్ ఇప్పుడు వేరియేషన్ వస్తుందని చెప్పి ఎవరైతే మీరే అప్పచెప్పినటువంటి కాంట్రాక్టర్ ఆయన మాకు ఎస్టిమేట్ చాలలేదు అని ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని పోర్ట్ని ఏదో తూతూ మంత్రంగా చేసేయాలని మాత్రమే చేశారు. ఇవాళ దానివల్ల డ్రెడ్జర్లు తీసుకురావాలి, దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాలి. మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా పనులు స్లో అయినాయి తప్ప, లేకపోతే ఇంకా వేగవంతంగా పరుగులు తీయడానికి అవకాశం ఉంది. మీరు అన్నీ చేసిన తప్పులన్నీ మీరు చేశారు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఈ డిసెంబర్ నాటికి 2026 డిసెంబర్కి ఒక నెల అటు ఇటుగానే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మీరు మొసల కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం లేదు.